కొన్నారు కదా బాయ్ అనిపించుకున్నావు. వీణ నుంచి కార్కి వెళ్ళావా? అంటే ఫస్ట్ అక్కడి నుంచి ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు దానికి చెప్పాలి కదా. నాకు కార్ కొన్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్పకు. మా ఆయన నాకు రీసెంట్ గా సైకిల్ కొన్నారు, దానికి చెప్పు. అదేంటి సైకిల్ ఏంటండి? నా ఫేవరెట్ వెహికల్ సైకిల్ కాబట్టి. అంటే అబ్బా ఇంత ఓవర్ చేయకుండా అనకు. అంటే కార్లు చూసే ఉన్నాం యాక్చువల్లీ. సైకిల్ కి నాకు ఉన్న రిలేషన్ అది మాటల్లో చెప్పలేండి. నేను ఫర్దర్ గా ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్తాను ఆ సైకిల్ కి నాకు ఉన్న బాండింగ్ ఏంటి. అంటే మీ జర్నీ సైకిల్ మీద నుంచి మొదలైందా? ఎస్, స్టార్ట్ చేద్దాం ఇక్కడి నుంచే చెప్తాను. చిన్నప్పటి నుంచి అంటే మేబీ నా ఏజ్ వాళ్ళందరూ కూడా మేబీ నాలాగే కష్టపడి ఉంటారు. సేమ్ టు సేమ్ ఉంటాయి, కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అంతే. మీకెవరు నేను తెలియదు, నాకు తెలిసి దాంట్లో ఒక పార్ట్ ఏంటంటే 8th, 9th, 10th రాజమండ్రిలో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో 8th క్లాస్ లో నేను గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ లో జాయిన్ అయ్యాను. అందరికంటే చిన్న నేనే అక్కడ. అప్పుడు ఏజ్ లిమిట్ లేదు, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. చిన్న అంటే ఎంత? 8th క్లాస్ అన్నమాట. నన్ను డైరెక్ట్ గా 3rd year లోకి తీసేసుకున్నారు. అంటే ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పాలని అంటున్నావా? వద్దులే శివ, మరి బాగోదు. మీరు అడిగినా నేను చెప్పను కూడా. ఓకే, మీరు చెప్పకపోయినా మేము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మీకు 28 సంవత్సరాలు. ఎక్కువ చెప్తున్నావు నువ్వు. క్యాలిక్యులేట్ చేసా చూసాక చెప్పు. 16 ఏళ్ళ అమ్మాయిలా కదా? ఏమన్నా శివాని కుళ్ళెక్కువ శివాని లేదు కదా. ఇంత అంటే పొగిడితే అంటే పొగిడితే నేను పొగడాలి కానీ ఈమె ఏంటి బాగోదు కదా. మళ్ళీ 16 అను. 16 అండి బాగుంది. అబ్బా ఎంత బాగుందో. స్వీట్ 16 అను. మళ్ళీ స్వీట్ కూడా